నమస్తే, వెల్కమ్ టు ఐనాడు తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక కీలక మలుపు తిరగబోతుందా అనేటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కవిత గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తున్నారు. అది పార్టీకి వ్యతిరేకంగా ఆమె కార్యకలాపాలు చేస్తున్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపించే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఆమె వెళ్తున్నటువంటి తీరుకు సంబంధించి ఈరోజు పార్టీ చర్యలు తీసుకుంటే సస్పెండ్ చేసింది. సో ఆమె నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో ఆరోపణలు ఖండించాల్సింది పోయి ఆమె అందులో ఆ మరక అంటుకోవడానికి హరీష్ రావు, సంతోష్ రావు కారణం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సో కీలకంగా మారాయి. సో అవినీతి అనే పదాన్ని ఆమె మాట్లాడిన తర్వాత జరిగిందా అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. సో ఈ టైంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ లేకపోతే కవిత తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. సస్పెండ్ చేసిన తర్వాత బహిష్కరించలేదు, ఎందుకంటే గతంలో ఆలయ నరేందర్ని చాలామందిని బహిష్కరించింది. సో ఇప్పుడు బహిష్కరిస్తుందా అంటే కాదు, సస్పెండ్ చేసింది, కానీ పార్టీలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కానీ వస్తారా రారా అనేది సస్పెన్షన్ మొదలవుతుంది. గత కొన్ని రోజులుగా జాగృతి పేరుతో ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆమె వెళ్తున్నటువంటి తీరు, పార్టీలో కొంతమంది లేఖ విడుదలైన తర్వాత మాట్లాడినటువంటి సందర్భాల్లో దెయ్యాలు ఉన్నాయని మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. అయితే ఆమె పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీ పేరు కూడా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, లేదంటే పాత పేరు టీఆర్ఎస్ కలిసి వచ్చినటువంటి పేరు మళ్ళీ తీసుకోబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కవిత పూర్తిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది, పార్టీ కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని అనుచరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. చూడాలి ఏం జరగబోతుందో. ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు కాసేపట్లో. అయితే దీనికి సంబంధించి మనం ఈ డిబేట్ కంటిన్యూ చేద్దాం. కవిత తీసుకునే నిర్ణయాలు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతున్నాయనేవి. సో మనతో పాటు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు బడ్డారు రామ్మోహన్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రముఖ నాయకులు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, యువ నాయకులు. సో ఆయనకు కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా మనం ఒకసారి ఈ నేపథ్యం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒకసారి పూర్తిగా వివరణ తీసుకుందాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, మన గతంలో మాట్లాడుకున్నాం ఇదే డిబేట్లో. రామ్మోహన్ లాంటి వారు అయితే పార్టీకి దూరం అవ్వరు అనుకున్నాం, కానీ పార్టీ ఇప్పుడు దూరం చేసింది. అసలు ఏంటి అంటే కవిత వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి సమయం సరైంది అంటారా? కవిత ఇదే సమయాన్ని అదునుగా చూసుకొని పార్టీకి సంబంధించి వెళ్ళబోతుందా, ఆమె దూరం కాబోతుందా, ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే యువమిత్రుడు నా పేరు ఏకాంతమైన శతాబ్ది కదా, రామ్మోహన్ కు స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు యువమిత్రుడు రామ్మోహన్ కు నోరు కట్టేసుకున్నది కదా, దాకా ఏ స్పేస్ వచ్చేసి బయటకు పోవడంతో టీఆర్ఎస్ నాయకులు అందరికీ స్పేస్ వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు అవలవాళ్ళు పెట్టుకుని మనకి ఎందుకు వస్తుంది, ఎవరు పెట్టుకున్న కథాన్ని నిన్నటి దాకా మాట్లాడకుండా ఊరుకోవాల్సి వచ్చింది, అనివార్యంగా ఊరుకోవాల్సి వచ్చింది వాళ్ళు. కనుక ఇవాళ ఆ స్వేచ్ఛ వచ్చేసింది. అది సస్పెండ్ అయిన కనుక పార్టీ మాట్లాడు. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని టీఆర్ఎస్ వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఆమె ప్రెస్టేజ్ ఇచ్చేది, ఆమె దిష్టిబొమ్మ దహనం చేయడం, ఇది కష్టం. నిన్నటి దాకా ఆమె నిలబెట్టాను, నేను తెచ్చాను. కానీ వాళ్ళ ఆమె బయట పంపించిన తర్వాత ఆమె గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదండి. విడిచిపెట్టండి, అది తప్పు చేస్తున్నాం. అటుపక్క కూడా తప్పు జరుగుతుంది రాజశేఖర్ గారు. అటుపక్క కూడా వాడేవాడు వీడేవాడు తెలంగాణ మన కవితకు దాటేవాడు తెలంగాణ ఆట. కవితకు నీ తండ్రి ఇక్కడ కవితకే మనం నరికేస్తాం, అడ్డంగా నరికేస్తాం అనే భాష వాళ్ళు మాట్లాడుతుంది. తప్పే. వాళ్ళ కవిత పార్టీ నుంచి బయటకు పోగానే కేసీఆర్, హరీష్ రావు అందరూ రామ్మోహన్ తెలిసిన శత్రువు లేదా కాదు కదా. పోయినావు సరే, వాళ్ళు సస్పెండ్ చేశారు, నువ్వే పోలేదు. కనుక రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు వస్తాయి. నేను కొంచెం సిల్సిగా చెప్పుకొస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు అన్నది కొంత ఊహించిందో అది కరెక్ట్ అనుకున్నా. నేను తెలంగాణ జాగృతి సంస్థ పేరు పెట్టాను కొందరంటే కాదని చెప్పాను, సాధించాను. ఎందుకంటే టీజేఎస్ అనే పేరు మీద ఆల్రెడీ పార్టీ ఒకటి ఉన్నది, తెలంగాణ జనసమితి అని ఒకటి. కనుక టీజేఎస్ పేరు మీద తెలంగాణ జాతి అనే పేరు పెట్టుకుంటే మాత్రం అది రిజిస్టర్ కాదు. ఎందుకంటే నేను 2-3 పార్టీలు రిజిస్ట్రేషన్ చేసిన వాడిని, అడ్వకేట్ గా ఢిల్లీ దాకా పోయి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన వాడిని. కనుక నేను చెప్తున్నాను, ఒకే పేరు, ఒకే సారూప్యత గల పేర్ల మీద పార్టీలు ఎప్పుడు రిజిస్టర్ కావు. కనుక టీజేఎస్ అని వీళ్ళు జాగృతి సమితి అని పెడితే కాకపోయేది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే మాత్రం టీబీఆర్ఎస్ అంటే మనకు 2 వస్తాయి కదా. బీఆర్ఎస్ ఉంటది అక్కడ, వీడు తెలంగాణ ఉంటది, అంతే. ఆ బీఆర్ఎస్ పేరు మీద ఒకటి ఆల్రెడీ పార్టీ ఉన్నది, బి పేరు మీద వీళ్ళు బహుజన అంటారు, వాళ్ళేమో భారత రాష్ట్ర సమితి అంటారు. అది కూడా రేపు పొద్దున ఖచ్చితంగా ఈ టీపీఆర్ఎస్ కూడా రేపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇదే మనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన రామ్మోహన్ లాంటి వాడిని పంపించి అక్కడ బీఆర్ఎస్ అని మా పార్టీ ఒకటి ఉన్నది,
టీపీఆర్ఎస్ అంటే దానికి సారూప్యత ఉన్నదని కూడా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు ఊహించి చెప్తున్నాయి. ఇవన్నీ నాకు అనుభవం కనుక చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మనకు కవిత గారు మొదటి నుంచి వరుసగా తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎండగట్టలేక ఆనాటి నుంచి నేను అంటున్నాను. ఇప్పుడు ఆ కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి. అట్లాగే నా లేఖ ఎవరు లీడ్ చేసిండ్రు, నీ లేఖ నీ గొడవ నాకెందుకమ్మా. గతంలో మనకు సాహిత్యంలో ఒక దానుడు ఉంది రాజశేఖర గారు, ఏమనంటే ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ గారి బాధ అయితే తన బాధే ప్రపంచం బాధ అని దేవులపల్లి గారు అనుకునేవారు అని దేవులపల్లి గారి గురించి మాట్లాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకైతం రాసేవాడు, అట్లానే శ్రీశ్రీ గారు విప్లవ కవిత్వం రాసేవాడు. ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకొని రాసేవాడు విప్లవ కవిత్వం శ్రీశ్రీ గారు. కాదు, తన మనసులో ఉన్న భావాలంతా ప్రపంచం బాధ అనుకొని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వం రాసేవాడు. అట్లా కవితక్క కూడా ఏం చేసిందంటే ఆమె తన బాధ మొత్తం ప్రపంచ బాధ అనుకున్నది. తనకు నష్టం జరిగితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నష్టం చేస్తున్నారు అనుకున్నది. అది పెద్ద అతిశక్తి, అతిగా ఊహించుకున్నది, తనకు తను ఎక్కువ ఊహించుకున్నది. దాంతో ఆనాడు ఫస్ట్ అమెరికా నుంచి రాగానే ఆమె ఏమన్నది, నా లేక ఎవరు లీక్ చేసిండు, ఎవడు అన్నది. నేనన్నా అమ్మ అయితే నువ్వే లీక్ చేయాలి, లేకపోతే రాసింది నువ్వు కదా, పంపింది ఎవరికి, మీ నాయనకు, మీ నాయన లీక్ చేయాలి. మీ నాయన ప్రాణం పోయినా లీక్ చేయడు, ఎందుకంటే అంత నిబద్ధత కాలం మనిషి. బిడ్డ రాసిన లేఖని ఏ తండ్రి కూడా లీక్ చేయడు. నువ్వు చేస్తే నువ్వు చేయాలి, ఎందుకంటే గుండెల మీద నువ్వు తంతున్నావు, అయినా సరే పడుతున్నావు ఆయన. కానీ మధ్యన ఎవడైనా నువ్వు పంపినోడు ఎవడు ఉంటే వాడు లీక్ చేయొచ్చు. ఆ పంపింది కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా నువ్వే పంపినావు. ఆనాడు కూడా మనం అడిగినాం కదా. అందుకనే దయ్యాలు పక్కన, మన దేవుడి పక్కన దయ్యాలు ఉంటే కేసీఆర్ గారు దేవుడే కాదు అంటే తిట్టను పోరా ఫలానా అని ఎవడు అన్నాడట. అట్లా తెలంగాణ సామెత ఉంటుంది, తిట్టను పోరా అనుకుంటూనే తిట్టిండట. అట్లానే అయినా నువ్వు తిడతలేవు, కానీ మీ నాయనను పూర్తిగా నైతికంగా దిగజారేటట్టు చేసినావు, సమాజం ముందు దోషిగా నిలబెట్టమంటున్నా. ఆనాడు దయ్యాలు ఉన్నాయన్నా, ఇవాళ అవినీతి పరులు ఆయన పక్కన ఉన్నారన్నా కూడా అవినీతి పరులు పెట్టాం కదా, హరీష్ రావు, సంతోష్ రావు అన్నా. మరి మీ అన్న ఎందుకు మర్చిపోయాను? మీ అన్న కూడా అవినీతి పరుడు కావచ్చు, ఆయన పక్కన పెట్టాం వల్ల. అంటే గమ్మతి ఏంటంటే మా కుటుంబం ముగ్గురం మేము మంచి బిడ్డ కొడుకు దానికి మంచోళ్ళమే, కానీ అవతల వాడి తప్పని అనే ప్రయత్నం చేసినావు. దానిలో కూడా కొంత పక్షపాతం కనపడుతుందా. నెంబర్ 2. రెండోది ఏంటంటే కవిత గారి గురించి 2-3 ప్రశ్నలు గతంలో వేసుకున్నా, ఇప్పుడు కూడా వేసిన నేను. రెండోది అవినీతి పరులను పక్కన పెట్టుకుంటాడు, నీతి పరుడు ఎట్లయితే అవినీతి పరుడు అవుతారు కదా. కానీ అవినీతి పరుడు కాదు, మా నాన్న మంచోడు అంటున్నావు, మీ నాన్న మంచోడు అయినప్పుడు అవినీతి పరులను పక్కన పెట్టుకోవడం తప్పే కదా అంటున్నా. ఇంకొకటి ఆమె ఏం చేసిందంటే కొంచెం పార్టీ లైన్ దాటిపోయింది. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇంతకుముందు మీరు రాజశేఖర్ గారు ఒక మంచి మాట చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ అవినీతి జరగలేదని మనకు సమర్థించుకోవాలి. ఏదైనా సరే మీరు లోపల ఏమంటే మీరు మాట్లాడుకోండి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, మీ కుటుంబ వ్యవహారాలలో, కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రంలో మీరు లోపల అంతఃపురంలో ఏం మాట్లాడుకున్నా ఎవరు పట్టించుకోరు. కానీ సమస్య ఏంటంటే ప్రజల సమస్య ఎంత. శ్రీశ్రీ గారు అంటారు, ఎవరెవరి బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ కూడా నిలబడితే ఏమైనా అంటాం అంటాం. ఈ పార్టీ వాళ్ళకు కొంత ఎల్లాలు ఉంటాయి, నాకు ఎందుకుంటుంది. నేనేమంటున్నానంటే ఈ పార్టీ తెలంగాణ ఒక రకంగా పేరు వంశం ఉంటుంది, 10 మంది ఎక్కున్నది. అందుకనే 60 లక్షల మంది సభ్యులు చేయాలి ఈ పార్టీ. 6 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా సరే 1 కోట్ల మంది ప్రజలు కావచ్చు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వారు ఎక్కడున్నా కొంతవరకు దాన్ని పార్టీని అభిమానించారు. 4 కోట్లు అనుకుందాం, 4 కోట్లలో 2 కోట్ల మంది అనుకుందాం, 2 కోట్ల మంది ప్రజలు కదా పార్టీ అయితే. అటువంటి అప్పుడు ఈ 2 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మీ కుటుంబ కలహాల కోసం పనిపెట్టి ఎదుర్కొంటారు. అందుకని తెలంగాణ పేగుబంధం ఉంటే పార్టీ ఉండేది పోయేది అని ఆయన మాట అనకపోతుంది అంటున్నాను. ఈ మాట చెప్తున్నాను. తెలంగాణలో ఒక పార్టీ ఉంటేంది పోతేంది అని ఇంకెవరైనా వేరు. నేను ఏ పార్టీని సాధించట్లా, తప్పట్లా. మీరు తెలంగాణలో ఈ పార్టీ ఉంటేంది పోతేంది అనుకున్నాక మరి పార్టీ మీకు పనికి మీకు పార్టీతో పని లేదు. రామ్మోహన్ రావు గారు, ఇన్ని రోజులు ఇన్ని జరుగుతున్నా కూడా కేసీఆర్ ఉపేక్షించారా, లేకపోతే పట్టించుకోలేదంటారా? కవిత వరకు మాట్లాడే ప్రయత్నం, లేకపోతే కవిత కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, మధ్యలో కేటీఆర్ అడ్డుపడుతున్నటువంటి వార్తలు వినిపించాయి. నిజంగా మొదట్లోనే మాట్లాడుంటే ఈ స్థాయికి వచ్చేది కాదేమో అన్నటువంటి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని మాటలు. అంటే తెచ్చుకుంది ఎవరు, ఇంతదాకా తెచ్చుకుంది ఎవరు? అమెరికా నుంచి రాగానే దయ్యాలు ఆస్కారం పెట్టి డాడీ ఇంటికి వచ్చినా మరి ఇట్లా లేఖని రాసి లీక్ చేసి ఏం సంగతి అడుగుతూ అయిపోయింది కదా, తేలిపోయేది అప్పుడే. అంటే గోటుతో పోయేదని గొడ్డ దాకా తెచ్చుకుని ఆమె కదా అనే పట్ల వ్యతిరేకత లేదు నాకు. ఆమె పార్టీ న్యాయమే చేసింది అంటుంది. ఆమె లాంటి వాళ్ళు మహిళలు పార్టీలు చాలా మంది ఉన్నారు ఆమెతో. కానీ అందరికీ దక్కన అవకాశం నీకు వచ్చింది కదా, నువ్వు సార్ ఎంపీ అయ్యాను, ఎమ్మెల్సీ అయ్యాను, అన్ని రకాలు నువ్వు లాభపడ్డావు కదా. ఏ తప్పు చేసింది నాన్న? గతంలో చెరువులతో పోల్చుకుంటే రాజశేఖర్ గారు మన పక్క రాష్ట్రంలో చెరువులతో పోల్చుకుంటే తండ్రి అన్యాయం చేసిండు. ఆమెకి ఏ పదవి ఉన్న అన్యాయం చేసిండు. 3,500 కిలోమీటర్లు జగనన్న వదిన బాడా అని చెప్పి
ఆయన ముందుకు వస్తే ఆమె ఏ పని ఇవ్వలే కదా. ఆమె అన్యాయం అయిపోయింది, ఆశ్చర్యపడింది, రాజకీయం అయింది. ఇంకేమైనా ఆస్తి తగాదాలు, తాళ్ళకు తండ్రికి లేదు, అవినీతి తగాదాలు ఉంటే మీ ఇద్దరు చూసుకోవాల్సిందే కానీ ఈ ప్రజలు పోయాల్సిన అవసరం లేదు. ఒక మాట మీకు చెప్తాను, వాళ్ళ ఆమెకు పార్టీ న్యాయం చేసింది, పార్టీకి ఆమె అన్యాయం చేసింది. నిన్న ఆ పార్టీ లైన్ పూర్తిగా దాటి ఎప్పుడైతే పార్టీ ఉంచేది పోటీ అన్నదో అట్లా అయింది. అందుకని నిన్న కేసీఆర్ గారు ఇచ్చే సంఖ్య సమయంలో వేరే కాలంలో స్పష్టంగా చెప్పిన, ఒకవేళ కేసీఆర్ గారు గారికి చర్య తీసుకోకపోతే ఆయన మీద తండ్రి బిడ్డలు ఒకటే పార్టీ నాశనం చేస్తున్నారు అనేవాడిని. ఎందుకంటే పార్టీ ప్రజల ఆస్తి అండి, కేవలం కార్యకర్తలతో రామ్మోహన్తో లేకుంటే మన వాళ్ళ పార్టీ అది కాదు అంటున్నాను. అందుకని ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే చర్యలు భాగంగా మీకు రెండు లీగల్ గా ఒక చెప్తాను. సస్పెండ్ చేసిండ్రు, మనకు బహిష్కరించలే అని. సస్పెన్షన్ చాలు, ఎందుకంటే సస్పెన్షన్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చి అయ్యా నాన్న తప్పైందని ఆమె ఇతర నాశనం మనం చేసుకున్నా కూడా జరగాల్సిన నష్టం కంటే ఎక్కువ జరిగింది కదా పార్టీకి. ఆమె ఇవాళ అంతా బాగానే ఉంటే అని వచ్చినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది కనుక మళ్ళీ తీసుకోరంటున్నాను. అంతేందుకు ఇవాళ సస్పెన్షన్ అనేది చాలా సమంజసమైన చర్య. ఆమె రాజకీయ జీవితం ఎట్లుంటుందో నాకు సంబంధం. ఆమె పార్టీ పెడుతుండొచ్చు, పెట్టకపోవచ్చు, పెడితే ఎట్లా ఉంటుందో మాట వీళ్ళు ఆడలేక మధ్యలో అన్నట్టు వెనుక రాసే మన రేవంత్ రెడ్డి ఉండడానికి ఇంకో అవసరం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధమే ఉండదు అసలు. నష్టం మా కాంగ్రెస్ పార్టీ సంతోషపడతాయి. వీళ్ళు లోకానికి పంచాయతీ పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుంది. ఎవరైనా ఎదుటి పార్టీ వీక్ అవుతుందంటే బలహీన పడుతుందంటే వాళ్ళ సంతోషం ఇతరత్రా వీళ్ళకి ఎవరు సంబంధం ఉండదు. కవిత చేసిన ఆ చర్య తప్పు, ఆమెకు తగిన శిక్షణ విధించాలని. రామ్మోహన్ రావు గారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్షం తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఇందాక ప్రధానంగా ఫస్ట్లోనే మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు స్వేచ్ఛ వచ్చింది మాట్లాడడానికి, అది కూడా కొంతవరకు ఆయన నియమాలు పెట్టారు. అంటే ఇక్కడ పనిచేసినటువంటి ఒక శ్రీమూర్తి గారు లేకపోతే కొన్ని అంశాలు మరీ అంత చేయాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా కవిత గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, మీరు కూడా ఒక రకంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత పార్టీని విడిచిపెట్టేది లేదు, ఇక్కడే ఉంటారు, అధినేతగా కేసీఆర్ ఉంటారని ఆమె చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన అవినీతి ఆరోపణలు వారు కూడా భాగస్వాములు అయ్యారన్నటువంటి చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా అయ్యి పార్టీ చర్యలు తీసుకుంది. సో ఇక్కడ ప్రధానంగా ఒకవేళ ఆమె పార్టీ పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టం కలిగే అవకాశం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లొసుగులు ఆమె గతంలో బీజేపీతో విలీనం చేసే అవకాశం ఉంది, నేను వద్దని చెప్పాను, వారించానని చెప్పినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి మాట్లాడే అవకాశం ఉందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ కవితను సస్పెండ్ చేయడం లేకపోతే ఆమె పార్టీ పెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏం మాట్లాడతారు? కవితను సస్పెండ్ చేయడం అనేది అందరి మనసులో ఉన్న మాటనేది, ఎవరైనా కేసీఆర్ గారు చెప్పలేకపోయారు. కాకపోతే ఏదైతే తప్పులు మొదటిసారి రెండోసారి ఉపేక్షించినట్టు వాళ్ళకి కొంతకాలం వేచి చూడడం జరిగింది. కవిత విషయంలో చిట్టజీవుడికి శృతి మించి పార్టీ లైన్ దాటినప్పుడు వేటు తప్పని కేసీఆర్ అది వారి పైన అందరికి పార్టీ నమ్మకం ఉంది కాబట్టి వారు ఎంతో గొప్ప మనసుతోటి మరి క్రమశిక్షణ రాహిత్యం ఎవరు చేసినా తప్పకుండా పార్టీ లైన్ దాటినప్పుడు శిక్ష పడాల్సిన ఉద్దేశంతో పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది కవిత గారిని. పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సరైన డైరెక్షన్ లో మనకు సూచన ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదు అనేది టీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం అందరూ పనిచేయాలనేది పార్టీ లక్ష్యం. కాబట్టి శిరోధార్యం అందరికి కూడా. కవిత వేరే పార్టీ పెడితే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అనేది పెద్ద విషయం, ఆలోచించాల్సిన విషయం ఏం కాదు. ఎందుకంటే చరిత్రలో మనం చూసినాం, ప్రబోధం చేయాల వ్యక్తి బాలసాహెబ్ ఠాకరే గారి కుమారుడు వారి యొక్క లక్ష్యాన్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీతో అంటగా ఈ రోజు చరిత్ర హీరోడు అయిపోయాడు. ఇప్పుడు అంతే, కేసీఆర్ గారు యావత్ భారతదేశం కూడా తెలంగాణ పట్ల సానుకూలంగా ఉండే ఈ యొక్క సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించిన నాయకుడు కేసీఆర్ గారి పట్ల వారి సొంత ఇంట్లో కూతురు ఇట్లా చేయడం అనేది చరిత్ర హీరోలుగా మిగిలిపోతుంది. కవిత అనుకుంటుంది నేనేదో గొప్ప అనుకుంటుంది, కానీ తన శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా నేనేదో గొప్ప నేనేదో చేయగలుగుతానే ఆమె కేసీఆర్ గారు విభేదించుకోవడం అనేది పూర్తిగా ఇది ఆత్మహత్య సదృశ్యం. ఇది తప్పకుండా చరిత్ర హీనరాలు అయిపోతుంది. కవిత చేసిన పని పెద్దగా ఏం లేదు. ఏంటంటే కేసీఆర్ గారు అలాంటి కార్యకర్తలు ఎట్లా పనిచేసారో తను కూడా అట్లే పనిచేసింది. కాకపోతే ఒక మహిళ కాబట్టి ఒక స్కోప్ ఎక్కువ వచ్చింది అంతే ఆమెకి. ఒక మహిళా రిజర్వేషన్ కొన్ని పదవులు దక్కడం జరిగింది. దాన్ని ఆమె ఎక్కువ ఊహించుకోవాలని అతిగా మాటలు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన పరిధిని దాటి ప్రవర్తిస్తే
వేటు అంటే అంటే టీఆర్ఎస్ పార్టీ మరోసారి రుజువు చేసింది. కవితకు పార్టీలో ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్లే ఆమె ఈ వ్యతిరేక స్వరాన్ని వినిపించాల్సి వచ్చింది, పార్టీలో ఉన్న వారిపై మాట్లాడాల్సి వచ్చింది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో పార్టీ సరైనటువంటి స్థానం కల్పించుంటే, ఒక పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే బాగుండేది. కానీ ఎక్కడ అలాంటి పరిస్థితులు కనిపించలేదు. సత్యవతి రాథోడ్కో లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారికో ఇచ్చినటువంటి ప్రయారిటీ కూడా కవితకి ఇవ్వలేదన్నటువంటి విషయాలు కూడా ఆమె భంగపడ్డారు. అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది జాగృతి నాయకులు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. సో అది ఏం చెప్తారు? రాజశేఖర్ గారు అండి, కవిత మొట్టమొదటి నుంచి కూడా జాగృతి పని చేసింది. ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరోలో గానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో గానీ, మహిళా విభాగంలో గానీ ఎక్కడ కూడా బాధ్యత తీసుకోలేదు, పని చేయలేదు. జాగృతి పేరు మీద సపరేట్ బ్యానర్ పెట్టుకొని పనిచేసింది. దానికి టిఆర్ఎస్ కు అలయన్స్ గా పనిచేసింది. దాంట్లోనే వారు కేసీఆర్ గారు అత్యంత విలువ ఇచ్చి ఎమ్మెల్సీ పది ఎంపీ సీట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇంకా విలువ ఇవ్వలేదు అనేది తప్పమాట. జాగృతి కార్యకర్తలకు అవగాహన లేక అది వెనుకపోతున్నారు. ఒకవేళ తెలంగాణ కొరకు పనిచేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే, గులాబీ జెండా కింద పనిచేస్తేనే వాళ్ళ పార్టీ గుర్తింపు ఉంటుంది. అంతేగాని సొంత ఎజెండాలు అమలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తప్పకుండా ఎంత పెద్ద వేటు తప్పదు. అది కేసీఆర్ గారి కవిత విషయంలో చేసిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇది అందరూ హర్షిస్తా ఉన్నారు. అందరూ కార్యకర్తలు క్రమశిక్షణతో మిగులుతారు. ఇప్పటి నుంచి కూడా ఎవరు అవాకులు చెవాకులు పేలరు. ఇంతవరకు ఎక్కడ జరగలేదు అది. ఒకవేళ ఎవరు అనుకున్నా కానీ వారు తప్పును సరిదిద్దుకునే ఒకటి సిద్దిపేటలో ఆమె చిత్రపటాన్ని దగ్ధం చేయడం లేకపోతే ఇలాంటి సందర్భాలు చూసాం. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు పనిచేసి ఒకసారి అక్కసు, లేకపోతే పార్టీ డైరెక్షన్ మీకు ఏమైనా డైరెక్షన్ వస్తుందా? కేటీఆర్ చేయమని చెప్తున్నారా? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కొరకు హరీష్ రావు గారు ఎంత పని చేశారో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పక్షాలకు తెలుసు. మరి వారి అభిమానులు ఇప్పుడు ఎవరు నాయకుని ఎవరన్నా తెచ్చినప్పుడు వాళ్ళకి అభిమానులు ఉంటారు. వాళ్ళు కోపంతోనో బాధతోనో అటువంటి పనులకు పాల్పడతారు. దాంట్లో తప్పేం లేదండి. ఇప్పుడు ఇంత పెద్ద గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచం అంతా తెలంగాణ వైపు చూసినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి చాలా మంది ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఇక తెలంగాణ ఉన్నటువంటి మేధావులు అందరూ పనిచేసారు. ఎందుకు అంటే తెలంగాణ సాధన కొరకు అందరూ కలిసి పనిచేసారు. వారి నాయకత్వం బలపరిచారు. సరే కొన్ని పొరపాట్లు అటు ఇటు ఉన్న కేసీఆర్ గారు అందరూ కప్పిపించుకొని పోయి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇంత గొప్ప మనిషిని ఈ రోజు సొంత ఇంట్లో కుంపటి పెట్టినట్టు కవిత ఇట్లా చేయడం అనేది ఇది సహేతుకున్న పని కాదు కదా. ఇప్పుడు అందరికి కోపం వస్తుంది. ఎవరైనా సరే, అన్నదమ్ములు ఉన్నా సరే. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ములాయం సింగ్ గారి కుమారుడు ఇచ్చి మళ్ళీ కలిసిపోయినారు. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారితో విభజించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీతో విభజించడం జరిగింది. అన్ని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి, నిరంతరం జరిగేటివే. కానీ ఈ కవిత విషయంలో ఏంటంటే సొంత తండ్రి పైన విభజించడం అనేది చాలా పెద్ద పొరపాటు ఆమె చేసింది. అది ఎక్కువ ఊహించుకుంటుంది. ఆ ఊహించుకొని ఈ దారుణాన్ని తొడగొట్టింది ఆమె. తప్పకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరైన రీతిలో ప్రయాణం చేస్తే జీవితం బాగుపడుతుంది. లేదు నేనేదో గొప్ప వ్యక్తిని, నేను ఆసేటి మాత్రం పర్యటన చేసి ఏదో చేయగలుగుతానని ఊహించుకుంటే మాత్రం తప్పకుండా ఇబ్బంది పాలయ్యే పనే. కానీ దాని నుంచి పెద్దగా ఆమె ఉరిగేది ఉండదు, రాష్ట్రాల్లో ఉరిగేది ఉండదు. ఈ ఆమె వెంబడి ఎవరైతే ఇప్పుడు తెలంగాణ జాగృతి బ్యానర్ పైన పనిచేస్తున్నారు ఎవరన్నా, వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్, ఒకసారి మనకి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ సెక్రటరీ కొక్కొండ రాహుల్ గౌడ్ గారు ఉన్నారు. ఎస్ సార్, రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, రాహుల్ గారు చాలా చాలా కీలకం. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కవిత ఈరోజు రాజీనామా చేయటం, ఈ మాట్లాడడానికి మాటలు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? మీకు ప్యానల్ పెద్దలకి నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఈరోజు హాట్ టాపిక్ గా సడన్ గా డిసిషన్ తీసుకొని ఒక కూతుర్ని సైతం పక్కకు పెట్టే పార్టీ అంటే చరిత్రలో మనము యావత్ భారతదేశంలో ఎటువంటి పార్టీని చూడలేదు. ఫస్ట్ టైం ఈ బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. ఈరోజు రాజకీయంగా అనుభవాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలుకు అంటే పార్టీ నాయకురాలు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న ఒక సీనియర్ లీడర్ గా, ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఒక కూతురికి స్వేచ్ఛ లేకుండా పోతుందంటే ఇక పార్టీ నాయకులకైనా పార్టీ కార్యకర్తలైనా రేపు భవిష్యత్తులో ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లుంటుందో. ఎందుకంటే ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మీరు గతంలో కూడా చూసుకుంటే ఉంటే 10 రోజుల కిందట కూడా ఆమె లిలీఫుడ్ నా చెప్పి నల్గొండలో ఓడిపోవడానికి కారణం అని చెప్పి ఇండైరెక్ట్ గా జగదీశ్వర్ రెడ్డిని తిట్టింది. ఎస్,
అదొక పాయింట్ అయితే, ఈ రోజు నోరు జారి ఆమె ఏదో నోరు జారిందని కాదు, కావాలని ఆమె ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసుల్లో జైల్లో ఉన్నప్పుడు అప్పటి నుంచేనే ఆమెను దూరం చేయాలని చెప్పి ఈ హరీష్ రావు, ఈ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు ఆడుతున్న డ్రామాలు, ఈ డ్రామాలు ఈ రోజు ఆమె బయట పెట్టింది. దాంట్లో తప్పేం లేదు, ఆమె నిన్న మాట్లాడిన దాంట్లో కూడా మేము చూసే ఉన్నాం ఆ వీడియోలు కూడా. కాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అర్థం కాక ఇంతసేపు కేసీఆర్ జయగొట్టడం, కేటీఆర్ జయగొట్టడం, హరీష్ రావు జయగొట్టడం. ఎందుకంటే కవిత ఏ రోజు కవితకు స్వేచ్ఛ లేదా? అంటే ఆ పార్టీలో ఆమె మాట్లాడుకున్న స్వేచ్ఛ కూడా లేదా? జాగృతి పార్టీ కాదు కదండి. జాగృతి ఆమె ఆమె పెట్టుకుంది, ఆమె స్థాపించుకుంది, ఆమె అంతా ఆమె వేసుకుంటుంది. ఆమె ఏమన్నదంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నది. దాంట్లో తప్పేమున్నదని మేము అడగదలుచుకున్నాము. ఆమెకు బాధ అనిపించింది. ఆమెకు నేను చెప్పేదాకా వినండి. మీరు వేసే పార్టీలో కాదు. వినండి 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 అన్న. కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మా పార్టీ కార్యకర్త. మాట్లాడతారు. మా పార్టీ కార్యకర్త మనం ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా సస్పెండ్ చేసి అందులో మీరు తప్పులేదు, మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే అందరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఇందులో. మాటలు మీ గ్రాండ్ డైలాగులు మాకు అన్ని తెలుసు. మీరు కవిత గారు మాట్లాడేది రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉందా? మరి మీరు చెప్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు మాట వింటుంటే, మీరు మాటలు వింటుంటే, కాంగ్రెస్ పార్టీ మాటలు వింటుంటే రేవంత్ ప్రమేయం ఉందా అనిపిస్తుంది ఇందులో. మాట్లాడరు. మరి మీరు ఈ రోజు సొంత కూతురిని పక్కకు పెట్టిరంటే కొంచెం మన సిగ్గనిపించాలి కదా. అసలు పార్టీలు ఉన్న వాళ్ళకైనా ఏంటంటే ఆమె వేసింది ఏం తప్ప అండి? ఎందుకు ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ రాహుల్ గారు పార్టీ లైన్ దాటిన తర్వాత ఎవరిపైన ఒకటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నపై కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. మీరు అన్నది దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఆమె ఏమంటుంది? అది బీఆర్ఎస్ పార్టీ లైన్ తిట్టట్లేదు ఎవరినో. ఈ రోజు కూడా మీరు ఆమె నిన్న కూడా ఏమనలే, ఇలా దొంగలు ఎవరో బయట పెడతా అని చెప్పి ఒక హరీష్ రావు పేరు బయట పెట్టింది అంతే. దాంట్లో తప్పేం లేదు. ఆమె మాట్లాడింది ఆమె పార్టీ కదండి, పార్టీ వ్యతిరేకంగా కామెంట్ చేస్తే పార్టీ లైన్ దాటినప్పుడు ఎవరిపైనా చర్యలు తీసుకుంటారు. మీకెందుకు ఇబ్బంది అవుతుంది? కేటీఆర్ కూడా కొడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుంది విషయంలో అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఈ కవిత విషయాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఆర్ఎస్ పైన ఏదో మళ్ళీ పట్టగాచి మీద చేసే పని చేద్దాం అనుకుంటా ఉన్నారు. మీ యొక్క ఆశలు అడియాశలు అయితే ఇక్కడ మీరు దీని నుంచి మీరు అడ్వాంటేజ్ పొందాలని మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. దీని నుంచి మీకు ఏం అడ్వాంటేజ్ రాదు, ఏం మైలేజ్ రాదు. ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మైలేజ్ తీసుకుందాం అనుకుంటారు ఈ విషయంలో, మైలేజ్ దీని నుంచి రాదు. కవిత విషయంలో మీరు ఫెయిల్ అయిపోతారు సపోర్ట్ చేస్తే. బిడ్డ తెలియదు, కొడుకు తెలియదు. రేపు కేటీఆర్ కూడా మాట్లాడతారు, రేపు కేటీఆర్ కూడా పంపిస్తారు. రేపు ఒక్కడే ఉండండి. మరి పార్టీ ఎందుకు అని చెప్పి తప్పంటున్నాం. కరెక్ట్ కదా మాట్లాడింది. ఎవరు మాట్లాడి వాళ్ళు పంపిస్తారంటే రేపు కేటీఆర్ కూడా నోరు జారు మాట్లాడతారు. రేపు కేటీఆర్ కూడా రాహుల్ గారు మీరు చేస్తున్న వ్యాఖ్యలకి ఆయన ప్రశ్న వేస్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి వెనకుండి మాట్లాడిస్తున్నారా? కవితకి ఏమైనా ఊతమిస్తున్నారా అన్నటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. ఏం చెప్తారు? అదే చెప్తున్నా. వీళ్ళకి ఏంటంటే టైం పాస్ ముచ్చట చేస్తారు. వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేయలే. మా పార్టీ నుంచి మేము సస్పెండ్ చేస్తే మేము మమ్మల్ని ప్రశ్నించామని చెప్పండి. ఆమె మా పార్టీ కాదు, వాళ్ళ పార్టీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. ఆమె ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో. ఇప్పుడు మా కాంగ్రెస్ లో ఇవాళ మా పిసిసి చీఫ్ కూడా అడిగారు. కావాలంటే మీరు బిగ్ టీవీ వాళ్ళు కూడా అడిగితే ఏమన్నాడు, మేము జాయిన్ చేసుకోము, మాకు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్పి ఇండైరెక్ట్ గా మాకు ఇవన్నీ అఫీషియల్ గా మాట్లాడాడు మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మధ్యలో ఎలాంటి చిచ్చు పెట్టలేడు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఒకటే ఏమన్నాడు, మీ దాంట్లో మీరే కరెక్ట్ లేరు, మీ నాయన ఒక తిరుగున్నాడు, బిడ్డ తిరుగున్నది, కొడుకో తిరుగున్నాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు గారు ఎందుకు ఇచ్చిరండి? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఒకటి పెట్టారు. మాకు కొంతమంది ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చారు. రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, కొండమురళి గారు ఎందుకు పిలిపించారు? ఎంతసేపు వాళ్ళ రాహుల్ గారు పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. పార్టీ లైన్ దాటినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ చర్యలు తీసుకుంటాయి. ఇక్కడ మీరు ఆ పార్టీకి సంబంధించి విమర్శించడం కంటే కూడా మీ పార్టీపై వస్తున్న విమర్శలకు సంబంధించి సమాధానం చెప్పాలి. సార్ నేను ఒకటి అడుగుతున్నా, చర్యలు తీసుకోవాలి. వాళ్ళకంటే ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, చర్యలు తీసుకోవాలి. అట్లీస్ట్ ఆమెకు షోకాస్ నోటీస్ అని ఇచ్చారు కవితకి. అట్లీస్ట్ పార్టీ స్టాండ్ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఎస్, ఒకసారి రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, ఒకటి ఒక పద్యం గుర్తొస్తుంది నాకు. చెప్పులోన రాయి చెవులోన జోరేగా, కంటిలో నలుసు కాలికి ముళ్ళు, ఇంట్లో పోరు ఇంతెంత కాదే విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి కరెక్ట్గా ఈ సందర్భం సరిపోయిందేమో. మీకు అలాంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామాతో?
రాజీనామా చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటినండి, టిఆర్ఎస్ పార్టీ మహాసముద్రం లాంటిది. వందలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఇందులో పనిచేస్తా ఉన్నారు. ఎవరికి ఒక్కరు పోయినంత మాత్రం ఏమి ఇబ్బంది జరగదు. కొంచెం అందరికీ ఇన్ని రోజులు కలిసి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఆప్తులకి ఇబ్బంది బాధపడవచ్చు. అంతేగాని క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి చర్యలు తప్పవనేది అందరికి కూడా పార్టీగా క్లియర్ గా కేసీఆర్ గారు చూపించడం జరిగింది. అంటే ఒక కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ వెనుకున్నటువంటి కార్యకర్తగా అధినేత కూతురే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, బయట పార్టీ లైన్ దాటుతూ మాట్లాడడం అనేది ఒక రకంగా రాజకీయాల చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ అంశం ఎక్కడ కార్యకర్తగా మీకు బాధ అనిపించట్లేదా? కార్యకర్తలుగా బాధ అవుతుంది కాబట్టి అందరూ కేసీఆర్ గారికి నివేదించారు కాబట్టి కేసీఆర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తప్పదండి. ఒకసారి వినండి, శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని తప్పులు చేస్తుంటే అన్ని క్షమించుకుంటూ వచ్చాడు. కానీ ఒకటి చెప్పినట్టు చాలా మంది అంటే 100 తప్పులు పూర్తయిన తర్వాత ఆయనకు శిశుపాలను శిక్ష చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ నుంచి మారుతుందేమో ఆమె తీరు ఎక్కడ మారుతుందేమో అని మారే పరిస్థితి లేదు. చివరికి చాలా నెత్తి మీద తెచ్చుకునే వరకు వదిలిపెట్టుకోలేదు. కాబట్టి ఇటువంటి చర్యలు తప్ప ఫస్ట్ ఉపేక్షించిండ్రు. సరే ఏదో మారుతుందేమో, కోపంలో బాధలో మాట్లాడదేమో అనుకురు. కానీ రోజు రోజుకు వాదన సృష్టించిపోయింది. ఆమె అంతకు నేను బలవంతురాలని ఎక్కువ ఊహించుకుంది. అందరి మౌనాన్ని చేతకంతరం అనుకుంది. అది ఆ మౌనం అనే చేతకంతరం కాదు, ఆమె పట్ల వేచి చూసే ధోరణి. అది అందరు వేచి చూసి మారుతుందేమో అనుకుంటే మారే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి పార్టీలో నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా దీన్ని స్వాగతించాల్సింది ఏ పార్టీ అయినా సరే. అన్ని పార్టీలు అంతర్గత విషయాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ తప్పితే శిక్షించాల్సిందే. ఇటువంటి వాళ్ళు ఏ పార్టీలో నష్టమే పార్టీలకు. కాబట్టి కవిత గారు ఇప్పుడు భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమే. వాళ్ళ ఇంటి దగ్గర పోయి అవి ఏం పని చేసుకుని ఇంతకుముందు చేసుకొని ఆ వ్యవహారం నడుపుకోవాలి. ఎక్కువ ఊహించుకొని నేను ఏదో చేస్తాను కేసీఆర్ లాంటి మహా వ్యక్తిని ఢీ కొట్టడం అనేది చాలా పెద్ద పొరపాటు జీవితంలో. తప్పుడు పని ఇంకోటి ఉండదు. రైట్. ఒకసారి రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ఒకవేళ పార్టీ పెడితే గనక ప్రస్తుతం తెలంగాణలో కవిత పార్టీ పెడితే స్వాగతించే పరిస్థితులు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతూ కూడా షర్మిల లాంటి ఒక వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత ఆమె కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నా కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ తెలంగాణలో కొత్త పార్టీ వస్తే ఆవశ్యకత కానీ, లేకపోతే కేసీఆర్ నుంచి కుమార్తె బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ నుంచి ఏమైనా ఆమె వెనక వెళ్ళేవారు ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? 3-4 ప్రశ్నలు వేశాను. అంటే ముందు నేను కంటిన్యూ చేస్తుంటే రాహుల్ నేను చెప్పాను. ఎందుకంటే రాహుల్ అప్పుడప్పుడు నేను చెప్పాను ఏంటంటే, అంటే అనవసరంగా ఆడలేక మధ్యలో పడింది. నువ్వు పార్టీ లోకలు రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి వెంట ఉండాలని తప్పు మాట్లాడుతున్నారు. అనవసరంగా మీరు అంటే ఆడలేక మధ్యలో పడినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డికి ఏం పని ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంతోషం ఉంటుంది, రాహుల్ కూడా సంతోషపడతారు. మీరు లోకలకు పెట్టుకుని మీరు కొట్ట చేస్తుంటే అవసరం స్పందించినట్టే కదా. ఇప్పుడు నలభై ముందు నడిబాగా జారి పడ్డట్టే కదా. కేసీఆర్ మాట ఎప్పటికీ అనుకుంటారు. ఎందుకంటే ఏమంటారంటే మీ పార్టీని మీరు సంఘటించుకునే ప్రయత్నం చేయకపోతే ఇట్లాంటివి వస్తాయి. ఖచ్చితంగా ఎదుటోళ్ళు ఉపయోగించుకుంటారు. మీరు కాంగ్రెస్ పరిణామాలు మనం అంటే కాంగ్రెస్ పరిణామాలు చాలా జరుగుతున్నప్పుడు కూడా ప్రతిసారి మనం ఏమవుతాం, మనం విమర్శిస్తున్నాం కాబట్టి ఈ పార్టీ విమర్శిస్తే మీరు అడ్వాంటేజ్ వాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంటే ఇక మీరన్న పార్టీ పెడితే అంటే దేశవ్యాప్తంగా 4 వివరాలు ఉన్నాయి. ఇంతకు రామోజీ ప్రస్తావించారు. ఏమంటే అంటే పార్టీ కంటే వ్యక్తి ముఖ్యంగా, వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది. నాంతరం నేను పార్టీ నడుస్తా, నాంతరం పెట్టి పెట్టుకుంటాను, పెట్టుకోవచ్చు. దేశంలో స్వేచ్ఛ ఉంది, పార్టీ పెట్టడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ కవిత గారు పార్టీ పెడితే పెద్దగా ముందర పడకపోతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో అన్నా తెలుగుదేశం అని హరికృష్ణ గారు పెట్టారు, తల్లి మన అలాగే మన లక్ష్మీ భారత్ గారు పెట్టారు. కానీ అట్లా చూసుకుంటే మరి మన తల్లి తెలంగాణ అని చెప్పి విజయశాంతి గారు పెట్టారు. విజయశాంతి ఒక ఇంటికి పని చేసింది. అట్లాగే మనకు పార్టీ మెరిట్ చేసిన మన ఆర్య నరేంద్ర గారు కూడా పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత 25 ఇస్తాం. దివంగత నాయకుడు కనుక అంతకన్నా ఎక్కువ మాట్లాడుతాను. ఇది కూడా పార్టీ అండ లేకపోతే కేసీఆర్ గా ఉండాలి అంటున్నా. నేను అధినాయకుడైన కేసీఆర్ కూడా పార్టీ అండ ఉంటేనే అంటున్నాను. ఇవాళ ఆయన పార్టీ నాయకుడే కావచ్చు, కానీ తెలంగాణ అస్తిత్వ పోరాట బావుటాది. లేకపోతే కేసీఆర్ ఎవరు? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ నిధులు నియామకాలు అధికార అందరు అమలుకోవడానికి రాహుల్ గారి ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో నేను నా మాలాంటి వాళ్ళ ఉన్నాం తెలంగాణ అనే దాని మీద పోరాటం చేసినాం కదా, పార్టీ సంబంధం లేకుండా. అందుకనే కేసీఆర్ గారు కూడా, కవితే కాదు కేసీఆర్ గారు కూడా పార్టీకి అతీతం కాదు. పార్టీ లైన్ దాచారు కేసీఆర్ కూడా. కేసీఆర్ ప్రజలు శిక్షించారు, అహంకారం అవినీతి మర్చించారు. ఇంత ఉత్తమన్నారు.
అందుకని ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈమె కనుక పార్టీ పెడితే జరిగే పరిణామం చెప్తాం. ఒకటి షర్మిల గారి పార్టీ పెట్టడానికి కొంత కనీసం వస్తారని కొంటుంది. ఎందుకంటే ఆమె అన్యాయం చేయబడ్డది, ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా అన్న దూరం పెట్టేందుకు ఇవి అన్ని రకాలుగా అన్న ఇచ్చిన తర్వాత కూడా నేనే గొప్ప పార్టీ కంటే దాంతో బయట అయిపోతుంది. ఒకటి ఇప్పుడు జాగృతి కార్యకర్తలు కూడా నిన్నదాకా జాగృతిలో భాగమే కనుక ఉంటారంటూ ఉండొచ్చు. నిన్నదాకా పనిచేసిన జారిపోవచ్చు, ఎప్పుడు కొత్త మిత్రులు జత కావచ్చు, టీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా పోనీ నేను చెప్పలేను కానీ పోతే పోవచ్చు. కానీ షర్మిల గారికి ఏ సందర్భంగా అయిందో అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నాయకులు ఎమ్మడి ఉండి ఆమె పార్టీ విలీనం చేసి చేయక ముందే ఇదే నేను పేరు చెప్తే బాగుండదు, చాలా మంది ఆమె దగ్గర సన్నిహితులు కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఏమైంది షర్మిల గారిని తిట్టకుండా తెచ్చింది కదా. కానీ ఇవాళ తండ్రి పిల్లల పోరాటంలో కొంతవరకు జాగృతి పేరు మీద పేరు సంపాదించుకోవడం పోవచ్చు, కానీ ఎక్కువ మంది మిగిలిన పార్టీ పెడితే నడపడం చాలా కష్టం. చూస్తున్నాం గతంలో తెలుగుదేశం చీలిక వచ్చినప్పుడు ఏం జరిగింది, అట్లాగే కాంగ్రెస్ చీలిక వచ్చినప్పుడు ఏం జరిగింది, బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వేరే పార్టీలు పెట్టుకున్నారు కదా. ఉద్యమ నాయకులు కోదండరామ్ గారు లాంటి వారు కూడా పార్టీ పెట్టుకుంటే ఏమైనా చూసినాం కదా. ఒక పార్టీ నడపడం కష్టం. నేను చిరంజీవి పార్టీకి కార్యకర్త శిక్షణ ఇచ్చిన ఒక బయట నుంచి వచ్చి, అట్లాగే ఇటు పక్కన వచ్చే కోదండరామ్ గారి పార్టీ వాళ్ళకు శిక్షణ ఇచ్చిన వాళ్ళు కాస్త పొలిటికల్ క్లాసెస్ పెట్టారు. కానీ ఏమైందంటే పార్టీ నడపడం వస్తుంది ఆర్థికంగా భారం. రెండోది ఏదైనా ఒక మనకు దానికి స్లోగన్ లేకపోతే ఏ పార్టీ నడవదు. సిద్ధాంతం ఉండాలి. జాతీయ పార్టీ 2 విధంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ అస్తిత్వ పోరాటం చెందిన పార్టీని దాటి కేవలం అవినీతి, మా నాయన మంచోడే వీడు తెచ్చుకోవాలి నేను పార్టీ ప్రజలకు పోతే ఏం సాధిస్తుంది, అవునమ్మా మీ ఆయన కూడా మరి పార్టీ అభివృద్ధి పనులు ప్రోత్సహిస్తున్నారు కదా అంటారు కదా. మనకు శిక్షలు వస్తున్నప్పుడు నాకు అన్యాయం జరిగిందని, వ్యక్తికి అన్యాయం జరిగిందని పార్టీ పెట్టిన ఎవ్వరు కూడా ఇప్పటికి దేశం మొత్తం ఉన్న ముందర అంటే ఈ ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఉండదంటారు? అంటే కవిత బయటకు వెళ్ళిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చే అంశం కాదు. ఏముండదు, వ్యక్తులు వచ్చిపోతుంటారు. అది బిడ్డ అయినా కొడుకు. అంతకుముందు కేసీఆర్ కదా మాట అమెరికా నుంచి వాళ్ళు రాకముందు ముఖ్యమంత్రితో ఇద్దరే ఉంటాం, వాళ్ళు ఇద్దరమే, మా పిల్లలు ఎక్కడ అమెరికా నాకు ఎలాంటి స్వార్థం లేదంటే. దాని మధ్యన వచ్చిన వాళ్ళు పార్టీ చేసుకున్నాడు, మా ఇంటర్ని వాళ్ళని ప్రోత్సహిస్తుండు, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే బేస్ మేకని కూర్చున్నారు కదా. ఒకవేళ ఆయన బయటకు వెళ్ళిపోయినా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం పెద్దగా అర్థించారు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా తప్పుగా న్యాయకంగా అని అంటుంది. జనరల్ మిత్రులు కలుపుతుంటారు కదా, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళు ఏమంటారు ఇది తప్పే సార్ ఇది మంచి కాదు అంటారు. ఎందుకంటే ఏమంటే ఆమెకు నైతికంగా నైతికంగా ఎప్పుడు వస్తుంది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ కమ్యూనిస్టులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది, కాంగ్రెస్ విధానాలు తప్పు అని మమతా బెనర్జీ బయటకు పోయింది, ధైర్యం నిలబడి కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. అక్కడ ఇవాళ నిలిచింది బీజేపీతో పోటీ పడుతుంది ఆమె. అక్కడ అది గొప్పదనం. అంటే జయలలిత లాంటిది కూడా పార్టీ కొత్తగా స్థాపించలేదు, ఉన్న పార్టీని ఎస్టాబ్లిష్ అయిన పార్టీనే నడిపింది. అదే శశికళ పార్టీ తీర్చే విధానం చేసే తెలంగాణలో ఏమైంది? రైట్ రామ్మోహన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి కవిత అంశం. ఒక్క మాట, కవిత బయటకు పోవడం వల్ల పార్టీకి నష్టం కొత్తగా జరగదు. ఇప్పటిదాకా జరిగిన నష్టం చాలా పెద్ద జరిగింది. పార్టీకి నష్టం ఎంత జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ఆయుధం ఇచ్చేసింది. ఆయన చూసిందా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇంతకంటే సాక్ష్యమేం కావాలని కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. కోదండరామ్ గారు ఒక్కడు మంచి మాట్లాడింది, ఏమన్నారంటే అది సాక్ష్యం ఏం అవసరం లేదు, బీజేపీ కంటే అర్థం ఎందుకు, కవిత గారు బయట పడితేనే అభివృద్ధి జరిగిందన్నమాట. అడిగిన రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ ఉన్నది, మన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, మనకు విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నది. ఇన్ని ఉండగా ఈమె చెప్తేనే వాళ్ళ క్యాండిడేట్ ఎవరు రాలేదు. నేను కూడా కొత్తగా ఈమె చెప్పిన క్యాండిడేట్ రాలేదు, కానీ కేసీఆర్ బిడ్డగా చెప్తున్న చూసిందా హరీష్ రావు మీద అంటే కీలక గుండెకాయ పక్కన ఉండే వాటిని కొడుతుంది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఇప్పుడు మైండ్ గేమ్ రాజకీయాలు కేసీఆర్ ని కొట్టలేక తాను ఏం చేసింది, హరీష్ రావును సంతోషించి పని చేస్తున్నది. రేపు అన్నను కూడా రేపు టార్గెట్ చేస్తే చేయదని కాదు. ఇప్పుడు అన్న బావమారి బావమారి ఒకటైందని చెప్పి పొద్దున కేటీఆర్ కూడా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా గుండెల మీద కుప్పడ్డాలి, అడ్డాలన్నాడు బిడ్డలు కానీ గడ్డాలన్నాడు బిడ్డలు కానీ నిలిపించి కేసీఆర్ కు పార్టీకి చేయాల్సిన దృష్టం పార్టీలో ఉండి చేసింది. బయటకు పోతే కొత్త నష్టం చేసేది ఏం లేదు. రైట్ రామ్మోహన్ గారు ఏం చెప్తారు? బీఆర్ఎస్ రామ్మోహన్ చాలా కీలకంగా చాలా వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తగా లోపల ఏదైతే ఆవేదన ఉందో ఎవరికైనా ఒకే నిర్ణయం, మాకైనా ఒకే అదే నిర్ణయం తీసుకుంటారు, పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తానని చెప్పారు. ఫైనల్గా ఏం చెప్తారు? గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కానీ రాజకీయ భవిష్యత్తు బాగోలంటే పార్టీ లైన్ లో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీనే కావచ్చు అది. అందులో వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎక్కువ ఊహించుకొని
ఆ పార్టీని ధిక్కరించి, అధినేతను ధిక్కరించి ఇష్టం మాటలు మాట్లాడడం, ప్రత్యర్థుల చేతిలో ఆయుధాలుగా మారడం అనేది ఇది ఆత్మహత్య సదృశ్యమే. ఎందుకంటే ఈ రోజు చూడండి, బాల్ ఠాకరే గారి కుమారుడు ఉద్ధవ్ ఈ రోజు పరిస్థితి ఏమైంది మహారాష్ట్రలో కూడా. సిద్ధాంత పరంగా బాల్ ఠాకరే గారి పందాన్ని వదిలిపెట్టి కేవలం అధికారం దాహంతో కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తే ఈ రోజు చరిత్రగా మిగిలిపోయారు, చీకొట్టింది మహారాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసిన కేసీఆర్ గారు తన ఒక ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే ఈ రోజు ఈమె ఏదో ఆశించి తన సొంత లాభం కొరకు పార్టీతో కుమ్మక్కైందో మరి ఏం జరిగింది అనేది ఆ యొక్క స్వార్థంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, పార్టీని ఇబ్బంది పాలు చేయడం, వ్యతిరేక వ్యాఖ్యానాలు చేయడం, ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారడం అనేది పూర్తిగా శోచనీయం. ఇది దానికి తగిన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుని ఇది అందరు యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ఒకవైపు ఎవరైతే ఇంకా మనసులో ఎవరైనా అక్కడిక్కడ వ్యతిరేక భావాలు మాట్లాడదాం వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడతారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించడం అనేది వేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అది కేసీఆర్ గారిని పర్సనల్ కలవడం, లేదా మంత్రులను కలవడం, ఎమ్మెల్యేలను కలవడం, జిల్లా అధ్యక్షులను కలిసి తమ యొక్క బాధను వెలుగుచ్చుకోవడం అనేది అన్ని పార్టీలో జరుగుతుంది. కానీ బహిరంగంగా పత్రికలకు ఎక్కి మీడియా సమావేశాలు పెట్టుకొని సపరేట్ టీం తయారు చేసుకొని నేను ఏదో చేస్తానని చెప్పడం అనేది అది పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు దానికి తగిన మూల్యం ఆమె చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఎవరైనా సరే ఈ ఫైనల్ ఇది ఇటువంటి వాళ్లకు మంచి గుణపాఠం ఇది. రైట్. రాహుల్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? వాళ్ళ పార్టీ నిర్ణయం, పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ఎవరైనా సరే పార్టీ లైన్కి ఉండాలని చెప్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ ఉంది. రేపు అందరం దాన్ని కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే కవిత ఏం మాట్లాడుతుందో కూడా, కవిత మనసులో కూడా ఏం మాట్లాడుతారో, కేసీఆర్ తిడుతుందా, కేటీఆర్ తిడుతుందా, హరీష్ రావు తిడుతుందా, ఎవరుదో ఇప్పుడు ఇంత ఆమె పార్టీలుంటే ఇన్ని బయటికి ఎత్తేసింది కదా, కడుపులో దాచుకోకుండా ఇన్ని ఎత్తేసింది కదా. ఇప్పుడు పార్టీలోకి వెళ్ళి పోయింది కాబట్టి ఇంకా స్వేచ్ఛగానే మాట్లాడుతుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. దాంట్లో పెద్దలు అంటారు కదా, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు, ముఖ్యమంత్రి ఎన్నుకుంటే నడిపించి ఏదో కాంగ్రెస్ లో కవిత వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని. ఏది కాంగ్రెస్ పార్టీలో తీసుకోం ఫస్ట్. మేము కాంగ్రెస్ పార్టీలో కొచ్చుడు కాదు, ఆమె వస్తాను కానీ మేము వద్దనే అంటాం. రేపు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రేపు కాంగ్రెస్ కాకుండా ఇంకా బీజేపీలో పోయినా అందరూ నామే. రేపు కవిత పార్టీ పెట్టినా కవిత గెలవది, ఆమె ముఖ్యమంత్రి కాదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ దెబ్బతోని ప్రజలకు అందరికి కూడా అర్థమైపోతుంది, కార్యకర్తలకు కూడా అర్థమైపోతుంది, జనాలకు కూడా అర్థమైపోతుంది. వాళ్ళకి క్రమశిక్షణ ఏందో నోటీసులు లేక, షోకాజ్ నోటీసులు లేకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. సరే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోసం చెప్పి వాళ్ళేదో కలలు కంటారు. ఈ దెబ్బతోని కవితకున్న క్యాడర్ కూడా ఖచ్చితంగా పోతుంది. కవిత క్యాడర్ ఉన్నది తెలంగాణలో, ఆమె కూడా ఒక మహిళగా ఉన్నది కాబట్టి ఆమెను కూడా ఒక తెలంగాణలో బతుకమ్మ అన్నట్టు చూస్తుంటారు. అంటే ఒక ఫ్యాక్టరీ చెప్పాలంటే ఆమెకు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక క్రేజ్, ఆమెకు కూడా ఒక ఇమేజ్ ఉన్నది. ఎవరికి లేని విధంగా ఆమెకు కూడా ఒక క్రియేట్ చేసుకుంది. రేపు అందులో కూడా చాలా మంది ఆమె తరపు నుంచి బయటికి వస్తారు. 100% ఆమె పార్టీ పక్కా పెడుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పెట్టాల్సిందే, కవితను ఓడగొట్టాల్సిందే, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడగొట్టాల్సిందే. ఎందుకంటే ప్రజలు కుటుంబంలోనే కరెక్ట్ లేరు సార్ వాళ్ళు. ఇంకా ప్రజల దాకా ఏం పోతారు, ప్రజలకు ఏం చేస్తారు? చూద్దాం. పార్టీ ప్రజలు ఆదరించాలి, ఆమె పార్టీ పెట్టాలి, అవన్నీ తర్వాత నిర్ణయాలు. ఎస్, డిబేట్లో పాల్గొనందుకు ధన్యవాదాలు రాహుల్ గారు. అలాగే రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బీఆర్ఎస్ రామ్మోహన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం. అంటే ఇందాక రామ్మోహన్ గారు అంటే పార్టీలు పెడితే ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు లేకపోతే ప్రజల యొక్క నాడు చాలా కీలకం, పార్టీ నడిపించాలన్న కష్టం, పార్టీ పెడతారా లేదా అన్నటువంటి కొన్ని సందేహాలు ఉన్నా కూడా ఆమె వెళ్తున్నటువంటి తీరు ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉన్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఏమైనా జరగవచ్చు. ఆమె మాట్లాడిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. రామ్మోహన్ గారు అయితే మాత్రం పార్టీ లైన్ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరికైనా చర్య తీసుకున్నది. ఇందాక మాట్లాడినట్టు సాక్షాత్తు కేటీఆర్ అయినా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్న కేసీఆర్ అయినా సరే అదే నిర్ణయం తీసుకోవాలి, పార్టీ లైన్ దాటకూడదు. సో ఎవరైనా తీసుకోవాలని చెప్తున్నారు. చూద్దాం కవిత అంశం ఏ మలుపు తిరగబోతుందో, ఎక్కడికి వెళ్ళబోతుందో, పార్టీ పెట్టబోతున్నారా, పార్టీ పేరు పెడితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిగా ఉండబోతుందా, మళ్ళీ టీఆర్ఎస్ పేరే పెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.